హలో అండి. చికెన్ పికిల్‌ని సింపుల్‌గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కేజీ చికెన్‌ని కడిగి శుభ్రం చేసుకొనేసి, అందులోకి ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, మొగ్గ, యాలకులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ బట్టి పౌడర్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి అదే కడాయిలో కేజీ చికెన్‌ని వేసేసుకునేసి మూత పెట్టేసి అందులో ఉండే వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఉడికిన చికెన్ని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక హాఫ్ కేజీ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ని వేసుకునేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఒక కప్పు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేసుకొని కలిపేసుకునేసి ఒక కప్పు కారం, మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకునేసి నురగ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించిన తర్వాత చిన్న నిమ్మకాయ జ్యూస్ని వేసుకొని కలిపేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ పికెల్